ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని అడ్డదిడ్డమైనటువంటి అబద్ధాలతో, అసత్యాలతో, తప్పుడు ప్రచారాలతో రకరకాలైనటువంటి విధంగా చేస్తూ ఫైనల్గా అది ప్రజా తిరస్కరణ, ప్రజా తిరుగుబాటు వస్తుంది కాబట్టి అదే నిర్ణయం అమలు చేయబోతూ దాన్ని కవర్ చేసుకొచ్చేటటువంటి నాటకాలు జర్నలిజం ద్వారా చేసుకురావడం అన్నటువంటిదే స్పెషల్. జగన్ హయాంలో లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చేశారు. పట్టాలు ఇచ్చేశారు, స్థలం చేతికి ఇచ్చేశారు. ఇళ్ళు కట్టుకోవడం కూడా 7 లక్షలు పూర్తయిపోయింది. ఇంకా 8 లక్షలు అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి సందర్భంలో గద్దె దిగాడు. మిగతా వాటిట్లో కట్టాల్సి ఉన్నాయి. బట్ అంతకుముందు ఒక్క టిట్కో ఇల్లు కూడా పూర్తి చేయలే. జగన్ అందులో టిట్కో ఇల్లు కూడా కొన్ని పూర్తి చేసి ఇచ్చాడు. ఇది నిజమా కాదా? కానీ అద్భుతంగా 20 లక్షల మందికి ఇల్లు ఇచ్చేశారని అప్పుడు ప్రచారం చంద్రబాబు గారి టైంలో. జగన్ టైంలో అసలు ఏమీ ఇవ్వలేదని ప్రచారం. అదే జగన్ తర్వాత ఏం చేశాడు? 22A కింద నిషేధంలో ఉన్నటువంటి భూముల్ని తీసేసి ఎవరికి వాళ్ళకి పేదలు 20 ఏళ్ళకి పైబడి ఉన్నటువంటి వాళ్ళందరికీ వాళ్ళకే దక్కలు చేస్తూ, అది పొలం అయితే పొలంగా, ఇల్లు అయితే ఇల్లుగా, ఆస్తిగా వాళ్ళకే రిజిస్ట్రేషన్ చేయాలన్నాడు. దాన్ని ఎలక్షన్ కాకపోతే 7 నెలల్లో 8 నెలల ముందు చేశాడు. అది అమలు ఎలక్షన్స్ టైంలో అధికార యంత్రాంగం లేట్ చేయడంతో కొన్ని అయినాయి. 5 లక్షలు ఏమో పూర్తయినాయి. దాన్ని ఎంత తప్పుడు ప్రచారం చేశారు. వైసీపీ వాళ్ళు కొనేసుకుంటున్నారు, దోచేసుకుంటున్నారు అన్నటువంటి. నేను అప్పుడే చెప్పా, పేదోడి కడుపు కొట్టద్దు అన్నది. ఇప్పుడు ఖచ్చితంగా అది ఆపేస్తే ప్రజాగ్రహం పెరుగుతుంది. ప్లస్ ఇప్పుడు దాంట్లో అట్లా రిజిస్ట్రేషన్ చేసుకున్నాక పేదోళ్ళు అమ్ముకోవచ్చు. ఇప్పుడు కూడా అమ్ముకుంటారు. అప్పుడు వైసీపీ వాళ్ళు కొనుక్కోవచ్చు, టీడీపీ వాళ్ళు కావాలని టీడీపీ వాళ్ళు కొనుక్కోవచ్చు, ఇప్పుడు కొనుక్కోవచ్చు. కాబట్టి బట్ పేదోళ్ళకి ఇంతవరకు అది పట్టా భూమిగా ఉంటే 25 లక్షలు వాల్యూ చేసేది, రిజిస్ట్రేషన్ అయితే కనుక 50 లక్షలు వాల్యూ చేస్తుంది. ఒరిజినల్ వాల్యూ 75 లక్షలు ఉండొచ్చు, నో డౌట్. అందులో ఇది వాస్తవం. వాస్తవాన్ని వాస్తవంగా కాకుండా వక్రీకరించి రాసి ఇప్పుడు ఏమంటారంటే క్రమబద్ధీకరణ చేద్దామా అని సమీక్షిస్తున్నారట. ఫ్రీ హోల్డ్ భూమి సమస్యకు పరిష్కారం ఇదే, క్రమబద్ధీకరించేయడమే. మార్కెట్ ధర వసూలు చేస్తే సరిపోతుంది. పేదలకు కష్టం కలగకుండా చర్యలు, ప్రభుత్వానికి అందుతున్న సూచనలు. ఇది మళ్ళీ నాటకం. మార్కెట్ ధర వసూలు చేయడం ఏంటి అంటే మళ్ళీ వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తారా? జగన్ ఫ్రీగా ఇచ్చిన దానికి ఇప్పుడు డబ్బులు వసూలు చేస్తారా? ఇప్పుడు డబ్బులు వసూలు చేసి రిజిస్ట్రేషన్ చేస్తారా? ఇది దుర్మార్గం కదా. ఇది కదా అసలు మోసం అన్నటువంటిది. ఖచ్చితంగా వాళ్ళకి కేటాయించి ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది.